ఇప్పుడు మా పెద్ద మనిషి రాములు తాత చేయాలి కదా, మరి ఇవాళ ఏం వార్త తీసుకొస్తాడో పిలుద్దాం. తాత ఏందయ్యాలి సంగతి? బా ఇక మా ముసలోళ్ళకు మంచి రోజులు వచ్చినాయిరా నాయన. ఈ నొద్దుల సంధి కొడుకులు తెచ్చినా కోడళ్ళు గుండిపిచ్చి పెంచినా కూడా వచ్చిన 2000 రూపాయల పింఛన్ తోటి సాలని బతుకునేలా తీసినాం. ఇక ఇప్పటి కాంచెలు ఇక మా ముసలోళ్ళకి ఏ రంజి లేదు. ఎందుకే ఏమన్నా లక్కీ లాటరీ తేలిందా తాత? నీకు రంది లేదు బంది లేదు అంటున్నావు. తేలింది 20 లక్షల రూపాయల లాటరీ టికెట్ తేలింది. నీకు ఒక 20 తులాలంతా ఇనుప సామాను కొనుకొచ్చి నకిలీస్ గొలుసు నడుముకు వడ్డానం చేయిస్తుంది. అసలుకే ఏసరలేదు మొగడా అంటే పొయ్యికింది కచ్చలదేనా పిల్లమానడాట వెనకట్టుకెవడో దీనసంటాడు. ఏమో తేలిందా అంట తేలింది. అయ్యో మా ఇల్లమే కొంచెం పడుతుంది ముసలోడ రంది గింది అని మాట్లాడుతున్నామని అట్లా అన్న తీయరాదు. అంటే మా ముసలోళ్ళం రంది లేకుంటున్నాము అంటే లాటరీ టికెట్ తేలినట్టే నానే మంది కొంపలు ముచ్చేదానా. మా ముసలోళ్ళకు మంచి రోజులు వచ్చినాయి అని తెలియంగానే ఇక ఆశ పెట్టుకొని కూర్చొని చూసుకుంటుండ్రి మీ నోళ్ళమ్మ అనుగొట్ట. సరే సరే సంబురవాడు గాని ఇంతకు ఈ సంబురానికి కారణం ఎందుకు కదన్న చెప్పరాదు మరి. ఇదా మన ముఖ్యమంత్రి రేవంత్ సారు వచ్చే కొత్త సంవత్సరం 1వ తారీఖు నుంచి మా ముసలోళ్ళకు 4000 రూపాయల పింఛన్ ఎత్తడాట. అందుకే ఇంత ఆనందం అనిపిస్తుంది. అవునే అట్లనన్నా కొంత ముసలోళ్ళు వికలాంగులు ధైర్యంతో బతుకుతారు. మన ముఖ్యమంత్రి రేవంత్ సారు అన్న మాటను ఖచ్చితంగా నిలబెట్టుకుంటాడు పిల్ల. అరే మహిళలకే సూరు రాదు, బస్సులలో ఫ్రీ ఇస్తామని అన్నారు, ఖచ్చితంగా ఇచ్చిండు అయ్యలేదా? ఇది కూడా గంతే ఖచ్చితంగా నిలబెట్టుకుంటాడు. కానీ సర్కార్ వచ్చిన వారం దినాలల్లనే రైతులకు రైతు బంధు ఎత్తనన్నారు. అవి ఇంకా పడలేదని రైతులు బాధపడుతున్నారే, అవి కూడా జల్దినే ఎత్తే మంచిగుండు. అరే ఓ పని వెనుక ఓ పని చేస్తూనే ఉండే ఆగరాదు. అరే కొత్త సర్కారుకు కూడా రాష్ట్రంలో అప్పులు ఎన్ని ఉన్నాయి ఖర్చులు ఎన్ని ఉన్నాయి అనేది లెక్కలు తెలియద్దా? కొంతమంది రైతులకు ఎట్లాగో రైతు బంధు పైసలు పడ్డాయట, ఇంకా కొంతమందికి ఇక నిమ్మలంగా ఏత్తరు కావచ్చు. అయ్యా ఓపిక పట్టాలి. ఎయ్యల్నే ఏత్తనే కదా రైతన్నలకు మళ్ళా యాసంగి పెట్టుబడికి అక్కరేకత్తాయి ఆ పైసలు. చేస్తారు చెయ్యి పాచోళ్ళు ఇస్తా అన్న 6 గ్యారంటీలను 100 రోజులలో ఖచ్చితంగా పూర్తి చేస్తారు. కానీ అందుకే పని వెనుక పని చేస్తూనే ఉండే. అందుకోసమే ఈ నెల 28వ తారీఖు నుంచి పెన్షన్ కోసానికి 500 రూపాయలకి గ్యాస్ బుడ్డి, అట్లనే కొత్త రేషన్ కార్డులు, మహిళలకు 2500 ఇందిరమ్మ ఇళ్ళ కోసం దరఖాస్తు కూడా మొదలు పెడతారట. అన్ని అంటారు కానీ మరి ఇవన్నిటికీ పైసలు కావాలి కదనే తాత. అవును నిజమే, పైసలు కావాలి కదా. మరి ఓ పని చేద్దాం, మరి ఊళ్ళో నీ పేరు మీద ఉన్న 2 ఎకరాల భూమిని అమ్మి రేవంత్ సార్కు చేబదలు ఇద్దాం. మరి అమ్మ ముసలోడా నా భూమి మీద పడ్డదా నీ కన్ను? మరి లేకపోతే ఏందే, పథకాలు అమలు చేయాలంటే పైసలు కావాలని సర్కారులకు తెలియదా? గంట తాకతు లేదే 6 గ్యారంటీలు ఇచ్చిర్రా వాళ్ళు. ఒక పనికి ఒక పని చేస్తారు ఆగరాదు. అయ్యో ఏదో ఉత్తగా అడిగితే కూడా గంతగానం కర్తవేందుకు ముసలోడా? ఖర్చుడు కాదే కంత్రి మొకందానా. కాంగ్రెస్ పార్టీని ఒక్క చిన్న మాట అన్నా కూడా నీ అక్క మరి కొరకాస అందుకొని కాలుతాయేమనుకుంటానేమో కానీ. అయితే మాయ గాని గ్యాస్ కనెక్షన్ కు కేవైసీ చేయించుకున్నావా? మరి వచ్చే నెల కానించల్లి అట్లా చేయించుకున్న వాళ్ళకి 500లకు గ్యాస్ ఎత్తారట. మరి ఓ నీ నోట్ల మనుగొట్ట నేను ఏలు పెట్టినందుకు గ్యాస్ బుడ్డి ఆఫీసుకు పోతుంటే నువ్వే వద్దన్నావు కాదే. ఇప్పుడేం తొందర లేదు, నిమ్మలంగా చేసుకోవచ్చు ఏలు పెట్టుడు అని అంటివి కాదే. అరే మాళ్ళే కొంచెం పడతావేంది ముసలోడా? దానికి కూడా మళ్ళా టైం ఇస్తారు కావచ్చు సర్కారు, ఆగరాదు. మళ్ళా ఆగు అంటవేమి అలక తక్కువ దానా? రూపాయినప్పుడే బాయి తవ్వుకోమంటావానే? అరే నీ అవ్వ సర్కారు కూడా 500 గ్యాస్ కోసానికి కొన్ని మార్గదర్శకాలు విడుదల చేస్తుందటనే. దాని ప్రకారం ఉన్నోళ్ళకే 500లకు గ్యాస్ బుడ్డి ఇస్తారట. అయితే గాని ఓ పిల్ల, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ సర్కారు ఇస్తారన్న 6 గ్యారెంటీలకు పైసలు బాగా ఖర్చు అవుతాయట కదా. మరి అన్ని ఖర్చు పెట్టి ఖచ్చితంగా మరి సర్కారు 6 గ్యారెంటీలను తీరుస్తుంది అంటావా? మరి అరే మాట అన్నప్పుడు తప్పుతారా అని చెయ్యి పట్టోళ్ళు ఎనుకో ముందో పథకం వెనుక పథకం తీరుస్తారు గాని. నువ్వు అన్నట్టు జనాలు 6 గ్యారెంటీలను నమ్మే ఓట్లేసి వీళ్ళకు కుర్చీని అప్పచెప్పిర్రు కాబట్టి చెయ్యి పాచోళ్ళు కూడా ఆ 6 గ్యారెంటీలను గ్యారెంటీగా తీరుస్తారు. కానీ సరే గాని నువ్వైతే 500 గ్యాస్ బుడ్డి కోసానికి పోయి ఏలు పెట్టి ఆధార్ కేవైసీ చేయించుకోపో, లేకుంటే మళ్ళా నా మీద నిప్పు మీద ఉప్పు లేక చిటపట అంటావు. రేపు పొద్దుగాల పోయి ఏలు తెచ్చేస్తా పిల్ల. అయితే కానీ ఓ పిల్ల, ఇప్పుడు ఉన్న పచ్చ పొల్లు మరి చెయ్యి పార్టీ సర్కారు మీద లేని పుకార్లు బిట్టిస్తాడు కదా, నిజమేనంటావా మరి ఆ ముచ్చట్లు? అవి నిజమో అబద్ధమో కొన్ని నెలలుగా అనియరా అదే. అరే ఈ సర్కార్ వచ్చి కొన్ని రోజులు కూడా అయితలేదుగా అదే. నిమ్మలంగా పోతా అంటే అంతా అర్థమవుతుంది. అవునవును, జనాలందరూ మార్పు కోరి కాంగ్రెస్ పార్టీకి పట్టంగా వచ్చినప్పుడు
కాంగ్రెస్ పార్టీ కూడా ఆ జనాల మార్పు కోసం కష్టపడి పని చేయాలి. ఆ 6 గ్యారంటీలను నెరవేర్చి జనాల మనసులలో తాను మళ్ళీ సంపాదించుకోవాలి. అట్లయితేనే మంచిగా ఉంటుంది. ఖచ్చితంగా చేస్తుంది కానీ ఆ పని. ఇక అదుల్లా కథ 6 గ్యారంటీల అమలు కోసం అయితే చెయ్యిపాటి సర్కారు గట్టిగానే ఆలోచనలు చేస్తున్నది. ఇక మరి ఎవరెవరైతే అర్హులో వాళ్ళందరూ 28వ తారీఖు సంది అప్లై చేసుకోండి. ఏమంటున్నారు?